నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళలో ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్‌ని మనం ముందే ఎలా గుర్తించొచ్చు? ఎలాంటి ప్రివెన్షన్స్ చేసుకోవాలి? అనే విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అన్న. డాక్టర్ గారు, ప్రస్తుతం మహిళల్లో చూసే సమస్య క్యాన్సర్. ఈ మధ్యకాలంలో 85% వరకు మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అసలు ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి? దీన్ని మనం ముందుగానే ఎలా గుర్తించవచ్చు? క్యాన్సర్ మహిళల్లోనే కాదు అండి, పురుషుల్లో, పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యన. సో ఇట్స్ బికమ్ మొత్తము వరల్డ్ వైడ్ డిసీజ్ అయిపోయింది. ఫ్యామిలీలో ఎంతో మందికి ఎఫెక్ట్ అవుతుంది. అవును. అండ్ మెయిన్లీ 40 years దాటాక వీఆర్ సీయింగ్ మోర్ క్యాన్సర్స్. సో మీరు ఏ హాస్పిటల్ కన్నా మంచి హాస్పిటల్కి వెళ్తే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ అవి చూస్తూ ఉంటారు. హెల్త్ చెకప్ అని, అవన్నీ 40+ years పైన ఫోకస్ చేస్తాము. ఓకే. సో ఇఫ్ యు ఆర్ 40+ మేల్ ఆర్ అ ఫీమేల్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ చేపించుకోండి. మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి మీకు ఏ ప్యాకేజ్ సూట్ అవుతుంది, ఏ టెస్ట్ సూట్ అవుతున్నాయి అని చెప్తున్నాము. దిస్ ఇస్ బికాస్ వీ నో దట్ వన్స్ యూ క్రాస్ 40 మన క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అట్లానే అంతకన్నా తక్కువ మనుషులు ఏజ్లో తక్కువలో రాదు అని కాదు. బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ విమెన్, మనం ఇవాళ విమెన్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, అవును. ఇఫ్ యూ టాక్ అబౌట్ విమెన్, ద ఉమెన్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ప్రొక్రియేట్. దట్ ఈస్ అ స్పెషాలిటీ. ఆ మనిషి ఇంకొక మనిషికి జన్మ ఇవ్వగలదు, పెంచి పోషించగలదు. బై బ్రెస్ట్ Right. ఫీడింగ్ అండ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్, అ ఉమెన్ కెన్ గివ్ బర్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్. That is a speciality and a blessing to the woman. But ఇదే బ్లెస్సింగ్ ఒక కర్స్ కింద మారొచ్చు. బికాస్ two most common cancers ఇండియాలో ప్రతి 8 మంది లేడీస్లో ఒకరికి ఈ రెండిట్లో ఏదో ఒక క్యాన్సర్ కనిపిస్తుంది. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకొకటి గర్భసంచి క్యాన్సర్. ఓకే. సో ఏ గర్భసంచి మూలంగా, బ్రెస్ట్ మూలంగా ఈ అమ్మాయి ఇంకొక లైఫ్ ఇవ్వగలదో ఆ 2 ఆర్గన్సే తన లైఫ్ తీసుకుంటుంది. దట్ ఈస్ అ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. సో విల్ ఫోకస్ ఆన్ గర్భసంచి క్యాన్సర్. గర్భసంచి ముఖద్వారం అని ఉంటుంది. దిస్ ఈస్ అ లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్. ఈ లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ వెజైనాలోకి ప్రొట్రూడ్ అవుతుంది. సో గర్భసంచి ఒక బాటిల్ లాగా, అండ్ బాటిల్కి ఎలా అయితే మూత దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుందో గర్భసంచికి కూడా అలాంటి హోలే ఉంటుంది. ఈ బాటిల్ పైన అప్ సైడ్ డౌన్ ఉంటుంది. సో వెన్ దిస్ ఉమెన్ ఈజ్ సెక్షువలీ యాక్టివ్, సెక్స్ చేసినప్పుడు ఆ పార్ట్, సర్విక్స్ అనే పార్ట్కి కాన్స్టెంట్గా రబ్బింగ్ జరుగుతుంది. ఇంకొక మనిషితో అక్కడ తాకిడి ఉంటుంది. దాని మూలంగా లైట్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ మూలంగా నొప్పి ఉండదు, డిశ్చార్జ్ ఉండదు, ఏమీ ఉండదు. సో మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అది మనలో పెరుగుతున్నప్పుడు మనకి అసలు ఆ ఇన్ఫెక్షన్ ఉందని కూడా తెలియదు. బట్ ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ చేస్తే తెలుస్తుంది మీకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీని మూలంగా సిమ్టమ్స్ లేవు, బట్ సెక్స్ చేసిన మూలంగా ఇన్ఫెక్షన్ వచ్చింది, మీరు డాక్టర్తో చూపించుకోండి అన్న ఇండికేషన్ ఈ టెస్ట్ ఇస్తుంది. బట్ మనం ఆ టెస్ట్ చేయించుకొని లేదనుకోండి, దాని ఆ ఇన్ఫెక్షన్ ఒక 10-15 yearsలో క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాప్ స్మియర్ టెస్ట్‌ని అట్లీస్ట్ 1 yearకి ఒకసారి చేయించుకుంటారా? నాట్ నెసెసరీ అండి. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ దిస్ క్యాన్సర్. ఓకే. క్యాన్సర్లో బ్యూటీ అనేది ఒకటి మనం వెతుక్కోగలిగితే, ఈ సర్విక్స్ క్యాన్సర్ ప్రతి 8 మంది లేడీస్లో ఒకరి లైఫ్ తీసుకునే ఈ క్యాన్సర్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన 15 years వరకు రాదు. ఓకే. సో ఇంత స్లోగా పెరిగే క్యాన్సర్ ఇది. సో సే 20 yearsకి ఒక అమ్మాయికి పెళ్ళయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది 35-40 years వచ్చే వరకు క్యాన్సర్ కింద మారదు. మనకి ఇంత టైం ఉంది అది పట్టుకోవడానికి. ఇట్స్ అ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ని మనం అసలు 100% తీసేయొచ్చు. వీ డోంట్ నీడ్ టు గెట్ దిస్. సో 3 yearsకి ఒకసారి చాలు. ఈవెన్ వన్స్ a year కూడా అవసరం లేదు. 1000-1200కి చేస్తాం ఈ టెస్ట్. 3 ఏళ్ళకి ఒకసారి చేయించుకోమంటాము. సెక్స్ జరిగిన 3 years తర్వాత స్టార్ట్ చేయమంటాము. ఈ ప్యాప్ టెస్ట్ చేస్తే మీకు సర్విక్స్ క్యాన్సరే రాదు. మరి ఆ మాత్రం దానికి ఎందుకు రోజు ఇంత 100 మందికి వస్తుంది? అవును. సో ఇట్స్ అ ప్రివెంటబుల్ క్యాన్సర్. సో ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు డాక్టర్ గారు? సేమ్ థింగ్. వన్స్ యూ ఆర్ బీన్ సెక్షువలీ యాక్టివ్, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన 3 yearsకి
గైనకాలజిస్ట్ని కలిసి ప్యాప్స్మియర్ చేసుకుంటే ఓకే. టెస్ట్ నార్మల్ వస్తే మళ్ళీ 3 ఇయర్స్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు. ఓకే. టెస్ట్ తేడా వచ్చిందనుకోండి దాని గైనకాలజిస్ట్ విల్ రిమూవ్ దట్ అబ్నార్మాలిటీ. సింపుల్గా క్లినిక్లోనే ఎక్కడైతే తేడా ఇన్ఫెక్షన్ కనిపిస్తుందో ఆ పార్ట్ని తీసేస్తాము. దెన్ యూ గో బ్యాక్ టు బీయింగ్ నార్మల్. ఇంకోటి డాక్టర్ గారు, మనం తరచుగా చూసే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. అంటే మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలి అంటే తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నారో మరి అది పక్కన పెడితే దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం? మీరు అన్నది నిజమే. నిన్న ఒక 26-year-oldకి బ్రెస్ట్ క్యాన్సర్ చూశాను. చూసే వరకు టెస్ట్ చేసే వరకు నాకే ఒక రకమైన భయం. 26 ఇయర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి, అసలు అమ్మాయి ఇంకా ఫ్యామిలీ లైఫ్ కూడా స్టార్ట్ చేయలేదు. ట్రూ. సో ఎందుకు ఇండియాలో ఇంత బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైందో మాకే డాక్టర్స్కి అర్థం కావట్లేదు. బట్ చాలా చిన్న వయసులో కూడా వీఆర్ సీయింగ్. బట్ ఈ సర్విక్స్ క్యాన్సర్ ఏదైతే మనం నివారించవచ్చు అనుకున్నామో ప్యాప్స్మియర్ ద్వారా, బ్రెస్ట్ క్యాన్సర్ అలా కాదు. యు కాంట్ ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఆపలేము, బట్ తొందరగా పట్టుకోగలము. అయితే మనం ముందే ఎగ్జామినేషన్ చేసుకోలేమా బ్రెస్ట్ని? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ అండి. 40 years దాటాక అందరినీ మ్యామోగ్రామ్ చేయించుకోమంటాము. ఎవ్రీ 2 years కన్నా ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోమంటాము. మ్యామోగ్రామ్లో స్కాన్ చేస్తాం. ఎట్లా పొట్టల్లో బేబీ ఉంటే స్కాన్ చేయించుకుంటారు, అల్ట్రాసౌండ్. సో సేమ్ థింగ్ బ్రెస్ట్కి అల్ట్రాసౌండ్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో ఏదన్నా చిన్న తేడా కనిపించినా లేదా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్స్రే కూడా చేసి దాన్ని మ్యామోగ్రామ్ అంటాము. ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ మ్యామోగ్రామ్లో కొంచెం ఎక్స్రే వెళ్తుంది బ్రెస్ట్లోకి, వెరీ లైట్గా. సో అందుకే 40 తర్వాతే చేయించుకోండి. ఎక్స్రేస్ కూడా మంచివి కావు కదా, రేడియేషన్ ఎఫెక్ట్ అంటాము. బట్ 40 లోపు క్యాన్సర్ రాదా అంటే అది కాదు. సో ఎవ్రీ ఉమెన్, ప్రతి లేడీ తన పీరియడ్ అయిపోయిన 5th or 6th డే, ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కొంచెం బ్రెస్ట్లో స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది బ్రెస్ట్లో పీరియడ్ టైంలో. సో పీరియడ్ అయిపోయింది అనగానే అదొక ఇండికేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకునే రోజు వచ్చింది. మీరు యూట్యూబ్లో చూస్తే లాట్ ఆఫ్ వీడియోస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ 2 to 3 minutes. పడుకుని స్నానం చేస్తున్నప్పుడు ఎలా ఒక లేడీ తన బ్రెస్ట్ని తను ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ దిస్ షుడ్ స్టార్ట్ at 20. 20 వరకు బ్రెస్ట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. 20 తర్వాత ఇక బ్రెస్ట్ సైజ్ పెరగదు. లావైతే వేస్ట్ సర్కంఫరెన్స్ అవి పెరుగుతాయి, కానీ ద కప్ సైజ్, ద బ్రెస్ట్ సైజ్ రిమైన్స్ ద సేమ్. సో 20 తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ లేడీ షుడ్ స్పెండ్ 2 minutes టు డూ దిస్. ప్రతి నెల చేసుకుంటూ ఉంటే మీకు తేడా వచ్చినప్పుడు తెలిసిపోతుంది. ఎప్పుడు ఇలా ఉండదు, ఇప్పుడు ఏదో గడ్డ తగులుతుంది, ఇప్పుడు నిప్పుల్లో నుంచి ఏదో డిశ్చార్జ్ వచ్చింది, లేదా స్కిన్ ఎర్రబడింది, స్కిన్ పైన థిక్నెస్ వచ్చింది, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదన్నా ఎప్పుడు చేసుకుంది సడన్ గా చేస్తే యూ వోంట్ నో ఇది ఎప్పుడు ఉందేమో, ఎప్పుడు నేను ఇంతేనేమో. రైట్. బట్ ఎవ్రీ మంత్ చేసుకుంటున్నారనుకోండి రిలీజియస్గా, దెన్ యూ విల్ నో ఎప్పుడు లేనిదేదో నాకు తగులుతుంది అని. ద ప్రాబ్లమ్ విత్ ద బ్రెస్ట్ ఈజ్, ఇప్పుడు మీకు గడ్డ తగిలింది అనుకోండి, 95% అది క్యాన్సర్ గడ్డ కాదు. సో బ్రెస్ట్లో నొప్పి ఉందనుకోండి, 95% అది క్యాన్సర్ మూలంగా కాదు. బట్ మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే రండి, చూస్తాము, ఎగ్జామిన్ చేస్తాము. చేశాక మేము చెప్తాము ఇది క్యాన్సర్ మూలంగానా క్యాన్సర్ మూలంగా కాదా, దానికి తగ్గ ప్రికాషన్స్ ఇస్తాము. కొంతమందికి బ్రెస్ట్లో చిన్న చిన్న గట్టలు అలా మల్టిపుల్స్గా ఉంటాయి. అలా ఉంటే కూడా ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సిమ్టమే అంటారా? లేదు అండి, బ్రెస్ట్లో 2 parts ఉంటాయి. ఒకటి పాలు తయారు చేసే అపరేటస్, మిల్క్ గ్లాండ్స్, డక్ట్స్, నిప్పుల్. వీటిలో పాలు తయారవుతాయి, పాలు బయటికి వస్తాయి, నిప్పుల్ ద్వారా బేబీ తాగేస్తుంది. సో మనకి 3 గ్లాండ్స్, డక్ట్స్, నిప్పుల్ ఉంటే బేబీకి ఫీడ్ చేయొచ్చు. బట్ బ్రెస్ట్కి ఈ షేప్ లేకపోతే బేబీ పాలు తాగలేదు. సో బ్రెస్ట్లో మీరు ఒక బ్రెస్ట్ ఓపెన్ చేసి చూస్తే 98% కొవ్వు ఉంటుంది, 2% ఈ మిల్క్ అపరేటస్ ఉంటుంది. సో ఆ మిల్క్ అపరేటస్ ఈ డక్ట్స్ చుట్టూతా కొవ్వు పేరుకొని ఒక దిండు లాంటి షేప్ మూలంగా బేబీ ఈజీగా పాలు తాగగలదు. సో ఫ్యాట్లో గడ్డలు వస్తేనేమో అది క్యాన్సర్ అవ్వదు. ఈ మిల్క్ డక్ట్స్లో గడ్డలు వస్తే క్యాన్సర్ అవుతుంది. సో మనకి 98% ఫ్యాట్ ఉంటుంది, 2% మిల్క్ అపరేటస్ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆర్ ఈ బ్రెస్ట్ పెయిన్, బ్రెస్ట్ లంప్స్ ఇవన్నీ మెయిన్లీ ఫ్యాట్లో వస్తాయి.
ఫ్యాట్లో కూడా గడ్డలు కడతాయి, బట్ అవి క్యాన్సర్ కింద మారవు. ఓకే. సో వాట్ వీ డూ ఇస్, ఎవరైనా బ్రెస్ట్ పెయిన్ ఆర్ గడ్డతో వచ్చినప్పుడు వీ ఫైండ్ అవుట్ ఇది ఫ్యాట్లో వచ్చిందా లేకపోతే మిల్క్ ట్యూబ్లో వచ్చిందా అని స్కాన్ చేసి చేతులతో ఎగ్జామిన్ చేసి దెన్ వి టెల్, అమ్మ ఇది ఫ్యాట్లో ప్రాబ్లం, ఇది క్యాన్సర్ అవ్వదు, బట్ ఇది పోదు కూడా, దీన్ని చూసుకుంటూ ఉండండి. అదే మిల్క్ ఆపరేటర్స్లో అనుకోండి, దెన్ వి టేక్ అ బయోప్సీ, దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్. మీరు చెప్పిన కేసు తీసుకుంటే డాక్టర్ గారు, నిన్న 26 ఇయర్స్కి ఆ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని అనుకుంటే ఆ అమ్మాయికి ఏమైనా జెనెటిక్ రీజన్స్ వల్ల వచ్చి ఉంటాయి అంటారా, వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ ఇలా బ్రెస్ట్ క్యాన్సర్? ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఓకే. పెళ్ళి కాలేదు, బట్ షీఈ్ 80+ కిలోస్, బాడీలో Okay. ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఆ ఫ్యాట్ నుంచి అనవసరమైన హార్మోన్ కూడా సర్క్యులేట్ అవుతుంది. సో ఒబీసిటీతో ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము, ఎస్పెషలీ థైరాయిడ్, కిడ్నీ, పేగుల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. అలా అని అదొక్కటే రీజన్ అంటే ఐ కాంట్ థింక్ సో. చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నారు, మరి వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ లేదు, అట్లా అని సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది. బట్ ఆ అమ్మాయి పరంగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒబీసిటీ, ఓకే. ఐటీ ప్రొఫెషనల్ ఆవిడ, చాలా షిఫ్ట్స్ చేస్తూ పొద్దున్న స్ట్రెస్ నుంచి లెవెల్? స్ట్రెస్ ఇస్ మోర్. కెనడా వెళ్ళాలనుకుంటున్నారు, ఆ వీసా ప్రాసెస్లో ఉన్నారు, సో షీస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే. యా, సో అవి 3 తప్ప నాకు వేరే రీజన్ కనిపించలేదు, అసలు ఫ్యామిలీ హిస్టరీనే లేదు ఆమెకి. అంటే నా డౌట్ ఏంటంటే ఇది వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయా ఈ క్యాన్సర్స్ కూడా అనేది నా డౌట్. యా, వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ 5%. ఓకే. సో ఇప్పుడు 100 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళు నేను చూసాను అనుకోండి, అందులో 5గురికి ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది, ఓకే. మిగతా 95% బ్యాడ్ లక్. డాక్టర్ గారు, ముఖ్యంగా ఈరోజు మనం మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్, ఫుడ్ని ఎలాంటి ఫుడ్ని మనం తీసుకుంటే బాగుంటుంది అంటే క్యాన్సర్స్ రాకుండా, యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి మాట్లాడితే ఆనియన్, గార్లిక్, టర్మరిక్ ఇవన్నీ పాపులర్. ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విచ్ ఇస్ రెడ్ ఆర్ పర్పుల్ ఇన్ కలర్ ఆర్ yellow ఇన్ కలర్, కలర్డ్ ఫుడ్, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎలాంటి ఫుడ్ బేసికలీ మనం ఏ రోజన్నా మనం తినే మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు అంతా ఆలోచించుకున్నారనుకోండి, వాళ్ళు నేనేం తిన్నాను పొద్దు నుంచి ఇప్పటి వరకు, అందులో అట్లీస్ట్ 40% షుడ్ బి ఫ్రెష్, ఓకే. ప్రిఫరబ్లీ అన్కుక్డ్. సో వీఆర్ టాకింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే. ఇంకేం తింటాం అన్కుక్డ్, అవే కదా తినగలిగేది. సో అట్లీస్ట్ 40% మనం తినే వాటిల్లో ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. అండ్ లేడీస్తో ప్రాబ్లం ఏంటంటే టైంకి తినరు, రైట్. అది తిన్నప్పుడు ఒకేసారి ఇక బోల్డ్ అంతా తినేస్తారు, ఇంట్లో చాలా పనులు ఉంటే స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ స్కిప్ చేసిన విసి ఒబిసిటీ అది ఎలా జరుగుతుంది? సో తినే కొంచెం టైంలోనే యూఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. మళ్ళీ అది కూడా ఒబేసిటీకి ఒక కారణం. ఎస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు మాకు క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.